నాకైతే పతంగ్ ఎగరలేదు భయ్యా. ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అదే తమ్నైల్లో చూసారుగా, పతంగ్ సినిమా చూసా భయ్యా. నాకైతే ఈ సినిమా అస్సలు వర్క్ అవ్వలేదు. కాన్సెప్ట్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ నాకు ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు అసలు ఈ సినిమాలో. ఈ లవ్ ట్రయాంగిల్ డ్రామాస్ మనం ఇదివరకు చాలా సినిమాలే చూసాం. ఇందులో కొంచెం కొత్తగా ఏదో పతంగ్ కాంపిటీషన్ అని ఏదో యాడ్ చేసుకున్నారు. అది తప్పించి ఈ సినిమాలో కొత్తదనం నాకు ఏది కూడా కనిపించలేదు. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక యూత్ఫుల్ లవ్ ట్రయాంగిల్ డ్రామా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు. వాళ్ళిద్దరూ పతంగ్ పోటీ పెట్టుకుంటారు. ఎవరు గెలిస్తే ఆ అమ్మాయి వాళ్ళకే అని. ఆ అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంటది. ఇంతే స్టోరీ. కాన్సెప్ట్ లో ఏదో కొత్తగా పతంగ్ కాంపిటీషన్ అని యాడ్ చేసుకున్నారు తప్పించి మిగతా సినిమా అంతా కూడా ఇదివరకు మనం పాత సినిమాలు చూసిన వాటిలాగే ఉంటాయి. అదే నువ్వా నేనా అని అల్లరి నరేష్ గారిది, శర్వానంద్ గారిది, శ్రేయాది సినిమా ఉంటుంది కదా, సేమ్ కొంచెం కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది. బట్ నాకైతే ఈ సినిమా ట్రీట్మెంట్ లో ఎక్కడ కూడా ఫ్రెష్నెస్ కనిపించలేదు. స్టోరీ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేయచ్చు అనమాట. అందులో పెద్ద ట్విస్ట్లు టర్న్లు ఏం ఉండవు ఇందులో. మళ్ళీ ఆ లవ్ ట్రయాంగిల్ ట్రాక్ కూడా అదే సీన్ ఏ డెప్త్ లేకుండా మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది విత్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. చాలా ట్రై చేశారు. మంచి హై ఎనర్జీ ఉంది. బట్ డైరెక్టర్ మాత్రం స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ రాయలేదేమో వాళ్ళకి అన్నట్టు నాకు అనిపించింది. మూవీలో ఎమోషనల్ సీన్స్ చాలానే ఉంటాయి, కానీ ఆ ఎమోషనల్ డెప్త్ మాత్రం మనకి ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదు. ఫ్రెష్ ఫేసెస్ చూస్తున్నప్పుడు మనకి ఇరిటేషన్ రాకూడదు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్ గా, ఎట్ టైమ్స్ కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. హీరోల పక్కన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు గ్యాంగ్, కానీ ఏది కూడా సపోర్టింగ్ క్యాస్ట్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ ఏది అనిపించదు. నాకు ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అని అనిపించింది స్క్రీన్ ప్లే అండ్ సినిమా పేసింగ్ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ సెటప్ అంతా కూడా కొంచెం ఓకేష్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం చాలా డ్రాగ్ అనిపిస్తూ ఉంటుంది సినిమా. ఓన్లీ ఆ కైట్ కాంపిటీషన్ దగ్గర మాత్రమే కొంచెం పేస్ అందుకుంటుంది, కానీ అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఇస్ మ్యూజిక్. సినిమా డ్రాప్ అవుతున్న ప్రతిసారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తూనే ఉంటారు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జోస్ జిమ్మి గారు. ఆయన 30 వెట్స్ 21 అండ్ వెబ్ సిరీస్ కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అండ్ అది కాకుండా ఈ సినిమాలో నాకు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా నచ్చింది. విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ పతంగ్ కైట్ సీన్ కాంపిటీషన్ సీన్స్ కూడా విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ మన గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు. సినిమాలో ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనిపిస్తూనే ఉంటారు అక్కడక్కడ సీన్స్ లో. సో ఆయన ఉన్నప్పుడల్లా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, బట్ వెంటనే మళ్ళీ పేస్ తగ్గిపోతూ ఉంటుంది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే కొన్ని కామెడీ మూమెంట్స్ అక్కడక్కడ వర్క్ అయ్యాయి. అండ్ అది కాకుండా యూత్ఫుల్ వైబ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సినిమా అంతా కూడా. సో యూత్ కి మరి నచ్చచ్చేమో, బట్ సినిమాలో ఇంకా మంచి కంటెంట్ ఎత్తుకుని ఉండుంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఒక ఎంగేజింగ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఉండుంటే ఈ సినిమాకి ఇంకా మంచి రీచ్ వచ్చి ఉండేదేమో, బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి అది జరగలేదు. మీకు కనుక నాకు ఎమోషనల్ వెయిట్ తక్కువ ఉన్నా పర్లేదు, స్క్రీన్ ప్లే లూజ్ గా ఉన్నా ఫరక్ పడదు, స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉన్నా సరిపోతుంది అని అనుకుంటే మీరు ఈ సినిమాకి ఒక ట్రై అవ్వచ్చు. మరి మీరు కనుక నాకు స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఉంటేనే కావాలి, మంచి స్క్రీన్ ప్లే ఉంటేనే సాగుతుంది, లేదా ఒక మంచి కామెడీ సీన్స్ ఉండాలి, బాగా నవ్వాలి అని అనుకుంటే ఈ సినిమా స్కిప్ చేసేయచ్చు మీరు. ఇందుకీ మీరు పతంగ్ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రాడ్ సినిమా రివ్యూలు మీకు కనుక నచ్చితే అండ్ మంచి సినిమా కబుర్ల కోసం మీరు వెయిట్ చేస్తే ఒకసారి ఆ సబ్స్క్రైబ్ ని ఠంగ్ మని కొట్టండి. నేను మీతో ఈసారి ఒక రాడ్ సినిమా రివ్యూతో కాకుండా మంచి సినిమా రివ్యూతో కలుసుకుందాం అని కోరుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆబర్జీన్, ద డిఎన్ఏ ఆఫ్ సినిమా, signing off.